శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపకాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరము మార్చి నెలలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి, అంటే కుంభరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ మార్చి నెలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే, సూర్యుడు 1, 2 స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కుజుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు ద్వితీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు ద్వితీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా కుంభరాశి వారికి మెజారిటీ ప్లానెట్స్ అన్నీ కూడాను ప్రతికూలంగానే ఉన్నాయి. అయితే ఒక్క విషయం ఏంటంటే, బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. ఈ 2 గ్రహాలు మాస ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి. ఓవరాల్గా మనకు ఎలా ఉన్నప్పటికీ తాత్కాలికంగా ఈ మాసంలో ఈ బుధుడు శుక్రుడి మూలకంగా కొన్ని విషయాలలో, కొన్ని పనులలో మనకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ప్రతికూలతనే ఈ మాసంలో కుంభరాశి వారికి ఎక్కువగా గోచరిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు విఘ్నాలతో సకాలంలో పూర్తి కాకపోవడము, తద్వారా ఆర్థిక పరిస్థితి మనకు కలిసి రాకపోవడము, వృధా ఖర్చులు, రుణభారం పెరగడము, ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే కుటుంబ వాతావరణం మట్టుకు మీకు సంతృప్తినిస్తుంది. బయట ప్రపంచము ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, ఎన్ని ఖర్చులు ఉన్నప్పటికీ, ఎన్ని విషయాలలో మీకు మనస్పర్ధలు బయట వ్యక్తులతో వచ్చినప్పటికీ, ఇంటి వాతావరణం మట్టుకు మీకు అనుకూలంగా ఉంటుంది. తద్వారా మీకు ఒక రకమైనటువంటి సంతృప్తి ఈ మాసంలో ఉంటుంది. భార్యా పిల్లలతో, కుటుంబ పెద్దలతో, అందరితో కూడాను మీరు ఆనందంగా సుఖమయంగా గడుపుతారు. ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలు చేస్తారు. సంగీత సాహిత్య కళాకారులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం కూడాను ఆ అవకాశాల మూలకంగా కొంత పెరిగే అవకాశం బాగా గోచరిస్తుంది. ఇక నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతులను కూడాను కళాకారులు, సంగీత సాహిత్య రంగములలో ఉన్నటువంటి వారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత పేరు గడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేసేటువంటి వృత్తి లోపల, స్వయం వృత్తిలో మీరు సంతృప్తిని పొందుతారు. ఇక ఉద్యోగస్తులు తోటి ఉద్యోగులతో, పై అధికారులతో సఖ్యత మట్టుకు ఈ మాసం చాలా అవసరము. అనవసరమైనటువంటి స్పర్ధలు తోటి ఉద్యోగులతో, పై అధికారులతో మీకు సంభవించే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలలోకి వెళ్ళకండి. మీ పనిపై మట్టుకే మీరు మనస్సు నిలపండి. వేరే వాడి పని గురించి ఆలోచించి అనవసరమైనటువంటివి మీరు కొని తెచ్చుకోకుండా ఉండడం ఈ మాసంలో మీకు చాలా అవసరము. ఇక పనితనానికి మట్టుకు కొంత గుర్తింపు లభిస్తుంది. దాన్ని నిలుపుకోవడం అవసరం. మీరు మంచివాళ్ళు, మంచి పనితనం ఉంది మీ లోపల అని గుర్తిస్తారు. కానీ ఆ గుర్తింపుకు సరిపడా ప్రపోర్షనల్గా మీకు డబ్బు రాదు. దాంతో మీరు కొంత మానసికమైనటువంటి ఇబ్బందులకు కూడాను గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఆదాయము కొంత నిలకడగానే ఉంటుంది.
ఖర్చులను మట్టుకు నియంత్రించుకోవాలి. పూర్వము పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా మీకు ఆదాయము ప్రారంభమవుతుంది ఈ మాసంలో. అంటే ప్రతిఫలాన్ని ఈ మాసంలో మీరు పొందే అవకాశం బాగా ఉంది. వాహనము, ప్లాట్లు కొనుగోలు చేస్తారు. కానీ తద్వారా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారానికై ఒప్పందాలు చేసుకోవడంపై మనస్సు నిలుపుతారు. విద్యార్థులకు మట్టుకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కొంత ఆర్థికపరమైనటువంటి ఆటంకాలు కొంత ఉన్నప్పటికీ విద్యార్థులకు మట్టుకు సకాలం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రులు కూడాను ఉన్నత విద్యకై ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు విషయం లోపల బంధువులు, ఆత్మీయులు, దగ్గర వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. ఆటంకము, ఆలస్యం మట్టుకు ఈ మాసంలో ప్రస్ఫుటంగా మనకు గోచరిస్తుంది. కాబట్టి మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టాలి. ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీకు ఈ మాసం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే మెజారిటీ ప్లానెట్స్ ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి వాటికి మీరు పరిహారం తప్పకుండా చేసుకోవాలి. సూర్యనారాయణుడి ప్రీత్యర్థమై జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యము జపిస్తూ సూర్యనారాయణుడికి అర్ఘ్యప్రదానం చేయండి. 12 వారం అంటే 12 మార్లు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి తూర్పు వైపుకు తిరిగి. అదే సమయంలో సూర్యుడికి ఒక్కమారు, భూదేవతకు ఒక్కమారు చేసుకోండి. మీకు తప్పకుండా ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యము అన్ని విషయాలపైన కూడాను ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మొట్టమొదలు సూర్యనారాయణుడికి మీరు పరిహారం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. అర్ధాష్టమ స్థానంలో బృహస్పతి, జన్మస్థానంలో శని, ఈ కాంబినేషన్ మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కుంభరాశి వారికి. కాబట్టి దత్తాత్రేయ స్వామిని కొలవండి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా పఠించండి. మీకు ధైర్యము, సాహసము, భయము, ఆందోళన ఇవన్నీ కూడాను దూరం చేస్తాడు. రాహుకేతువుల నిమిత్తమై అమ్మవారిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త అనేటువంటి ఈ మూలమంత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి 3 ప్రదక్షిణాలు చేసుకోండి. మీరు భయము, ఆందోళన లేకుండా అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి స్థిరమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి అమ్మవారు మీకు బాగా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, విఘ్నేశ్వర స్వామిని కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే కుంభరాశి వారికి ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ పరిహారాల మూలకంగా, భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా, తల్లిదండ్రులను సేవించడం మూలకంగా కలిగేటువంటి ఒక మంచి ఫలితము, వాళ్ళ దీవెనలు మీపైన పనిచేస్తాయి. గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ ఈ పరిహారాలపైన మీరు మనసు నిలపండి. మీరు చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. 2 రకాల పరిహారాలు ఉంటాయి. ఒకటి మీరు చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మనకు గ్రహాలు బాగలేవు కాబట్టి దానికి ఏం ప్రయత్నాలు చేయాలి? శని బాగాలేడు, ఆర్థికపరమైనటువంటి చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఖర్చులు నియంత్రించుకోవాలి. ఇది మీరు చేయవలసింది. కేవలం మనం విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ నేను రోజు భగవంతుడిని కొలుస్తానంటే భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించడు. ప్రప్రథమంగా మీరు చేయాలి, మీ ప్రయత్నాలు మీరు చేయాలి. తర్వాత భగవంతుడిని మట్టుకు తప్పకుండా మీరు వెళ్ళాలి. ఆ భగవంతుడి అనుగ్రహం కొరకై దేవాలయానికి వెళ్ళాలి. ఈ పరిహారాలు చేసుకోండి. శుభకరమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. శుభం.